ఓం శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఇదేంటి నా చేతిలో ఏదో బొమ్మ తలకాయలాగా ఉంది అనుకుంటున్నారా? ఏ బొమ్మ తలకాయ కాదండి, నేను తయారు చేశాను. ఇది దేంతో చేశానా అంటున్నారా? మరి మీరు కామెంట్లో అడిగారనుకో, అప్పుడు దీని గురించి పూర్తిగా మొత్తం అంతా చూపించి ఎలా చేశాను, దేంతో చేశాను అనేది మళ్ళీ వీడియో తీసి పెడతాను, మరి చెప్తానన్నమాట మీకు. ఇది చూశారు కదా, ఇది ఇప్పుడు లభిస్తుంది. ఆషాఢం మొదలు మరి శ్రావణం ఆఖరి వరకు కూడా ఇవి లభిస్తాయి అన్నమాట. ఆ విత్తనం అండి ఇది. అది వాడుకున్న తర్వాత ఇలాగా ఆడుకోవటానికి బొమ్మలు చేసుకునేవాళ్ళం. మరి అది లభించేది కూడా 10 పైసలకు వచ్చలేదు మనకి. ఇలా చేయటానికి కూడా పైసాకు వచ్చలేదు. ఇది ₹1 వచ్చలేదండి. చక్కగా ఇది లభించినప్పుడు అందరూ తెచ్చుకుంటారు, వాడుకుంటారు. సరే, మరి నేనైతే చిన్నప్పుడు ఏం చేసేదానంటే, దీని పని అయిన తర్వాత చక్కగా ఇలా బొమ్మల్లా చేసి ఆడుకునేదాన్ని అన్నమాట. అయితే మా పెద్దమ్మలో, మా అత్తయ్యలో, మా అమ్మ అలాగా తెమ్మనమని, మరి అప్పుడు తాటాకిళ్ళు కాబట్టి అమ్మ వాటి ఇయ్యేలాగా సూరికి కడతాను, పెండికి కడతాను అనేవారు అన్నమాట. తాటాకిళ్ళు కదా మరి, అంటే వాళ్ళకి ఇచ్చేదాన్ని ఆడుకునే బొమ్మల్ని. మళ్ళీ నేను చేసుకునేదాన్ని. దీనికి పైసాకు వచ్చలేదండి. మనం ఇది వాడుకుంటామంటున్నాను కదా, అప్పుడు తెచ్చుకున్నా కూడా 1 పైసాకు వచ్చి ఉండదు. చక్కగా తెచ్చుకున్న తర్వాత వాడుకున్న తర్వాత దాని ఇత్తనం అండి ఇది. కొంచెం క్లూ కూడా ఇచ్చాను, ఎవరికన్నా అర్థమవుతుందేమో. ఆ ఇత్తనాన్ని ఇలా చేశాను అన్నమాట. ఇలా చేస్తాను నేను. చిన్నప్పటి నుంచి చేసుకుని ఆడుకోవటం అలవాటు. పెద్దవాళ్ళు అలానే గుమ్మానికి ముందుగా కట్టుకునేవారు అన్నమాట, దిష్టి ఉండదు అని. తర్వాత ఏ పిశాస్ అయినా సరే దరిదాపుకి జారదట, గాలి ధూళి రాదంట. మగోళ్ళు బయటికి వెళ్ళి వస్తారు, పొలాలు వెళ్ళి వస్తారు కదా, మరి అలాంటప్పుడు ఏ గాలి ధూళి వస్తుందో అని ఇలాంటివి సూరికి అలాడదీసేవారండి, కట్టేవారు అన్నమాట. ఇది అంటే ఇత్తనం అంటున్నారు కదండి, పాడైపోతుందేమో కదా, ఇత్తనం పుచ్చిపోయిపోతుంది కదా అని అనుకోలేరు. ఎన్నాళ్ళు పనిచేస్తుందా అనుకుంటున్నారా? అమ్మో, చాలా సంవత్సరాలే వచ్చేస్తుందండి. 4-5 సంవత్సరాల తర్వాత ఇది ఏ నల్లగానో మట్టి పట్టేసిందంటే తీసేసి మనకు తేలిగ్గా లభిస్తాయి కదా. డబ్బులు ఖర్చు లేదు, కష్టపడవలసిన పని అసలే లేదు. అప్పుడు మళ్ళీ పెట్టుకోవచ్చు. సంవత్సరం కూడా మార్చుకోవచ్చు. సంవత్సరం వచ్చేది ఇది. ఇలా చేసి సరదాగా ఆడుకుని మళ్ళీ అది గుమ్మానికి కట్టడం జరిగేది. ఇదేమో ఒక బేబీలాగా, ఒక పాపలాగా చేశాను కదా ఇలాగా. అలానే ఇది ఒక నడివయసు ఆవిడలాగా చక్కగా చేశాను. ఈ ఒక తలకాయలాగా ఇలానే ఉంటుంది. మరి కడతారు అని చెప్పాను కదా మీకు. అప్పుడు ఇలా తలకిందులుగా ఇలా కడతారన్నమాట. అది ఇంటికి దిష్టి ఉండదు అని. ఏమండి దిష్టికి అంటున్నారు కదా, బొమ్మలా కూడా పెట్టుకోవచ్చు అని ఒకరు అనొచ్చు. ఎన్నో మంచి మంచి బొమ్మలు ఉండగా ఇదేం బొమ్మలా పెట్టుకుంటామండి అని ఇంకొకరు అనొచ్చు. మీకు ఎన్నో బొమ్మలు ఉన్నాయనుకోండి, అబ్బో ఎంత బాగున్నాయో అనుకుంటారు కదా. ఆ బొమ్మల మధ్యలో ఈ బొమ్మను పెట్టండి, ఆ దిష్టి అంతా ఇది తీసేసుకుంటుంది. మరి దిష్టి కోసమే వాడతారని చెప్పాను కదా, అందుకు. చూసారా ముచ్చటగా ఉన్నాయి కదా. మరి ఇదిగో ఇదొకటి. ఇది కూడా అలాగే ఒక ముసలమ్మలాగా చిన్న ముడి కిందకి వేసానా. అలానే ఇది కొంచెం నడివయసు ఆవిడలాగా, ఇది ఒక అమ్మాయిలాగా. చూసారు కదా, చక్కగా చూస్తే ఏంటా అనేది ఒకవేళ మీకే తెలిసిందనుకో, నేను చెప్పక్కర్లేకుండా మీరు కామెంట్ పెట్టండి. ఒకవేళ తెలియలేదు అనుకోండి, మీరు ఎవరన్నా అడిగారే అనుకోండి, తప్పకుండా దీని ఒక వివరణ దేని నుంచి ఇది లభించిందో, నేను చేసే విధానం, ఇది ఎలా చేశాను అనేది, దీన్ని వాడుకున్నాము అంటున్నాను కదా, ఎలా వాడుకున్నాం, దేనికోసం, మరి అది ఏంటి అనేది చెబుతాను మీకు నేను చక్కగా. మీకు ఎవరికన్నా తెలుసు అనుకో, ఫలానాదండి ఇదని అలా కూడా కామెంట్ పెట్టచ్చు. నాకు పెట్టేయండి కుదరదని కాదు, అంటే తెలిసిన వాళ్ళు ఉన్నారా అనే ఒక విషయం నాకే కాకుండా చూసే వాళ్ళందరికీ కూడా తెలుస్తుంది కదా అని. చక్కగా చూస్తుంటే ముచ్చటగా ఉన్నాయి కదా. ఇలా మీరు ఎన్నో రకాల మంచి మంచి బొమ్మలు కొనుక్కోవచ్చు, దిష్టి బొమ్మలు కానీ, మామూలుగా ఇంట్లో బొమ్మలు కానీ ఇలాంటివి కొనుక్కుందామంటే దొరకవండి. నిజంగా ఎవరు అమ్మటం కానీ ఇలా చెప్పడం కానీ జరగలేదు. కానీ నా చిన్నప్పుడు తీపి గుర్తుకొచ్చింది. సరే పెడదాం, చూస్తారు. చూసిన వాళ్ళకి ఎవరికన్నా తెలిసింది అనుకో చేస్తారు. వీటి గురించి తెలిస్తే అలా చేసుకునే విధానం తెలియకపోతే అలా కూడా చేసుకుంటారు కదా, గుమ్మానికి కట్టుకుంటారు కదా అని. 4-5 సంవత్సరాల వరకు కూడా మన్నుతుందండి. ఇది ఏమి అవ్వదు, ఇంకంతకన్నా ఎక్కువే ఉండొచ్చు. ఇదేదో పాడైపోతుంది, పుచ్చిపోతుంది, ఎండిపోతుంది, రాలిపోతుంది, పడిపోతుంది, ఏమీ ఉండదండి. చక్కగా చూసారు కదా. మరి ఏంటి అనుకుంటున్నారు? మీకు తెలిసిపోయిందా? అర్థమైందా? ఎవరికన్నా అర్థమైతే కామెంట్ పెట్టండి. మీకు ఏంటా ఎవరన్నా కావాలి అనుకుంటే మరి అలా కూడా అడగండి, సరేనా? చూసారా? మరి ఇంతేనండి, ఏముంది, చక్కగా
ఇలాగా చేశానండి. నచ్చిందా మరి? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి మరి.